నేను ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ సార్. నా పేరు ఓబుల్ రెడ్డి సార్, పాతాళ్లపల్లి మా గ్రామ పంచాయతీ. మీతో నేను ఇది 2వ తూరు ఇంటరాక్ట్ అయినాను సార్. 2001లో ఇక్కడ తుఫాన్ వచ్చింది సార్. మన ఇక్కడ ఐబీ దగ్గర కూడా ఎలిపెన్ వచ్చింది సార్. ఆ రోజు సడన్ గా మీరు హెలికాప్టర్ లో ఇక్కడ దిగారు సార్. ఆ రోజు ఇక్కడ నేను సర్పంచ్ గా నేను మీ దగ్గరకు ఒక్కడిని వచ్చాను సార్. ఎవరు కూడా రాలేదు సార్. పోలీస్ ఆఫీసర్, కలెక్టర్స్ కానీ ఎవరు లేరు సార్. కేవలం ఒక డిఎస్పీ గారు ఉన్నారు, నన్ను పంపించారు మీ దగ్గర ఇంటరాక్ట్ చేయమని. అక్కడికి వెళ్లి మీతో ఒక అర్ధగంట సేపు మాట్లాడాను సార్. ఆ రోజు నేను ఒక్కడినే ఉన్నాను సార్. అవతల పక్క ఏముందంటే రోడ్డు ఉంది సార్, గూడూరుకి వెళ్తుంది, నెల్లూరుకి వెళ్తుందని గుర్తు చేసుకోండి సార్ చెప్పాను సార్. ఆ విధంగా ఆ రోజు అడిగాను సార్. మా ప్రాంతం అంతా చాలా డ్యామేజ్ అయి ఉంది సార్. ఒక సర్పంచ్ గా నేను రిప్రజెంట్ చేశాను సార్. కెనాల్స్ అన్ని డ్యామేజ్ జరిగినాయి సార్. ఇళ్లలోకి నీళ్లు వచ్చినాయి సార్. అలాగే మీరు విరివిగా మంచి ఉదార స్వభావాలు మాకందరికీ ప్రజల్ని ఆదుకోండి సార్ అని చెప్పి ఆ రోజు నేను రిక్వెస్ట్ చేశాను సార్. ఆ ప్రకారంగా మీరు ప్రతి ఇంటికి 10 కిలోల కిరసనాయిలు కానీ, 25 కేజీలు రైస్ కానీ, పంటలు దెబ్బతిన్న వాళ్ళకి డబ్బులు కానీ, ఇళ్లు దెబ్బతిన్న వాళ్ళకి డబ్బులు కానీ విరివిగా అందించి ఆదుకున్న ఉదార స్వభావం సార్ మీది. నేను చెప్తున్నాను సార్, ఆ రోజు నుంచి నా మనసులో చిరస్థాయిగా మీరు నిలిచిపోయి ఉన్నారు సార్. ఈ రోజు కూడా అనుకోకుండా వచ్చారు సార్. నిన్న సాయంత్రం వరకు నాకు తెలియదు సార్ ఈ మన సీఎం గారు వస్తున్నారంటే ఇది 2వ తూరి ఆయనతో ఇంటరాక్ట్ కావాలనుకున్నాను సార్. ముఖ్యంగా ఈ రోజు ప్రాజెక్టు గురించి చెప్తున్నాను సార్. నేను 2 టైమ్స్ నేను అనుభవించాను సార్. నేను ఒక రైతును సార్. ఈ కెనాల్లో బొల్లేరు కృష్ణయ్య 99లో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కేవలం ఈ ప్రాజెక్టులో 18 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉన్నది సార్. ఆ నీరుని కేవలం డెల్టా ప్రాంత శాసనసభ్యులందరూ నెల్లూరుకి తీసుకెళ్లాలా, డెల్టా ప్రాంతాన్ని తీసుకువెళ్లాలంటే మా నార్త్ వెస్ట్ ఛానల్కు ఇచ్చే ప్రసక్తి లేదు, ఇది మా హక్కు అని చెప్పి డెల్టా ప్రాంత శాసనసభ్యులందరూ కోరుకుంటే అప్పుడు బొల్లేరు కృష్ణయ్య గారు ఆప్రాన్లో దీక్ష కూర్చున్నారు సార్. ఆ రోజు మీరు శాసనసభ్యులు సార్, నేను ఆ దీక్షలో ఉన్నాను సార్. ఆ రోజు మీరు మాట్లాడి మా ప్రాంత కెనాల్ కూడా నీళ్లిప్పించి మా ప్రాంత రైతాంగాన్ని ఆదుకొని పంటలు పండించిన ఘనత మీది సార్. అందుకనే ఈ రోజు చెప్తున్నాను సార్. మళ్ళా ఈ మధ్య కూడా అదే రామనాయుడు గారు కూడా ఇక్కడ మన డిస్ట్రిక్ట్ మీటింగ్ లో జరిగిన ఐఏబీ మీటింగ్, ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ లో కూడా సార్ ఎంతో చెప్పారు. ఆడ కూడా నీళ్ల సమస్య వచ్చింది. కానీ ఎంతసేపు మా ప్రాంతానికి నీళ్లు ఇచ్చే ఒక రైట్ ఏర్పరచాలి సార్. శాసనసభలో చట్టం చేయండి సార్. ఉత్తరపు పారుదల కాలువ కింద ఉన్న ఆయకట్టుకు మొత్తానికి స్థిరీకరించిన తర్వాతనే మిగతా ప్రాంతానికి తీసుకెళ్లేదాకా మీరు మాకు సహకరించి మా రథాన్ని ఆదుకోవాలని ఏమంటారంటే, మీరేంటంటే ఒకరినొకరు మనం కొట్టుకోవడానికి కాదు, నీళ్లు అనేటివి చాలా సున్నితమైన విషయం. అందుకే నేను ముందు నాయకుల మారికి కాకుండా నేను ఎక్కువ శ్రద్ధ పెడుతున్నా. ఈరోజు ఈ జిల్లాలో కూడా చేపల చెరువులు వచ్చాయి. చేపల చెరువులు వచ్చిన తర్వాత నీరు ఇంకొంచెం ఎక్కువగా వాడుకోవడానికి, భూములకు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే లోకలైజేషన్ చేయమన్నాను. ఆ నోటిఫికేషన్ వస్తే నీళ్లు, మిగిలిన నీళ్లు కరువు ప్రాంతాలకు ఇచ్చుకునే అవకాశం వస్తుంది. అవన్నీ వర్కౌట్ చేస్తాం. అట్లా కాకుండా మీరు చాచనం చేయండి అంటే నువ్వు ఎట్టున్నావు అంటే నాకు ఓట్లు రాకుండా చేసే పరిస్థితిలో ఉన్నావు. అది కాదు కావాల్సింది. మీకు నీళ్లు కావాలి. ఇదే మారిగా ఎన్టీ రామారావు గారు దురదృష్టితో నీళ్లు ఇస్తానంటే అప్పుడు నాయకత్వం ఏం చెప్పారంటే మాకు అష్యూర్డ్ వాటర్ కావాలి అన్నారు. ఎన్టీఆర్ ఒకటే చెప్పాడు, నీకు నీళ్లు కావాలా నీళ్లు ఇస్తా, అంతేగాని చట్టాలు లేకపోతే లేనిపోనే మాట్లాడద్దని చెప్పారు. నాయకులు మాట్లాడారు తప్ప నీళ్లు ఇచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. అది వ్యత్యాసం వాళ్లకు మనకు. మీకు నీళ్లు కావాలని అడగండి, నేను మీతో ఉంటా. లేదు సార్ మీరు చట్టం చేయాలంటే ఇంకొక దగ్గర నుంచి నేను లేనిపోని సమస్యలు తెచ్చుకోవాలి. అందరికీ నీళ్లు వచ్చే మార్గం చూస్తున్నా. ఎవ్వరికి ఇబ్బంది రాకుండా నీళ్లు తెచ్చే మార్గం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే పట్టిసీమ ఎంతమంది అపోజ్ చేసినా పట్టిసీమ పూర్తి చేశాం. 100 టీఎంసీ నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేశాం. ఆ నీళ్లు మనకు వచ్చే పరిస్థితి వచ్చింది. నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి గోదావరి నీళ్లు తీసుకొస్తాం. అది తీసుకొస్తే 160 టీఎంసీ నీళ్లు పొదుపు చేసుకునే అవకాశం వస్తుంది. ఆ నీళ్లు అక్కడ పొదుపు చేస్తే ఆ నీళ్లు నేరుగా రాయలసీమలో పైని శ్రీశైలం మొత్తం రిజర్వాయర్లని ఫిలప్ చేసుకుంటూ మీ సోమశిల, కందలేరు, పూండి కూడా వెళ్లిపోతుంది. ఇంకా నాకు ఒక ఆలోచన ఉంది. నాగార్జున సాగర్ దగ్గర నల్లమలై ఫారెస్ట్ లో ఒక టన్నులు పెట్టి బనకచెర్లకు నీళ్లు తీసుకుపోతే గేమ్ ఈజ్ ఓవర్. ఎందుకంటే కొన్ని వేల టీఎంసీ నీళ్లు గోదావరిని సముద్రం లేకపోతున్నాయి. ఆ నీళ్లు కొద్దిగా తెచ్చుకోగలిగితే మనకు కరువు ఉండదు. అలాంటి వినూత్నమైన ఆలోచనలతో మీరు కూడా ముందుకు రండి, అన్నీ చేసుకుందాం. థ్యాంక్ యూ.
ఓకే అమ్మా, కాగితాలు ఇచ్చేవాళ్ళు ఇవ్వండి. అతనికి ఒక మైక్ ఇవ్వండి. పాస్ ఆన్. సభకు నమస్కారం సార్. నా పేరు సురేష్ కత్తి, పడమట ఖమ్మంపాడు, కత్తి లావణ్య సర్పంచ్ గ్రామం సార్. సార్ సోమశల, కమ్మవారిపల్లి, పడమట ఖమ్మంపాడు 3 గ్రామాల్లో దగ్గర ఇసుక పని గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు మన ప్రభుత్వ హయాంలో ఈ 3 గ్రామాల నుంచి దగ్గర 800 నుంచి 900 కుటుంబాలు ఇసుక యంత్రాలతో కాకుండా మనుషులు లేబర్ను పెట్టి పనిచేయటం వల్ల ఉపాధి కలుగుతుంది సార్. ప్రతి కుటుంబం ఒక రాజులాగా బతుకుతున్నారు సార్. యంత్రాలను పెట్టి ఇసుక లోడ్ చేయటం వల్ల జల వనరులు తగ్గిపోయి ఆ పంచాయతీలకు వచ్చే ఏట్లో నీళ్లు అందక పంచాయతీ తాగునీటి కూడా కొరత అవుతుంది సార్. దయవుంచి తమరిని నా ఒక్క విన్నపం ఏంటంటే ఈ 800-900 కుటుంబాలు 3 గ్రామాల మీద ఉపాధి కల్పించండి సార్. ఆ యంత్రాలను పెట్టి లోడ్ చేయకుండా ప్రజలకు ఉపాధి కల్పిస్తే మా జీవితాలు మిమ్మల్ని గుర్తుండిపోయేలా ఉంటాయి సార్. ఆల్రెడీ మనం ఇది గతంలో చేస్తున్నాం సార్ 2014-19లో. దయచేసి ఇది ఒక్క రిక్వెస్ట్ సార్, మీరు ఇంకొకసారి కావాలంటే డబుల్ ఎంక్వైరీ చేయించి నేను కలెక్టర్కి ఆదేశాలు ఇస్తాను, వర్కౌట్ చేసి. నాకేంటంటే 2 ఉన్నాయి. రెండు ఉన్నాయి. ఒకటి, అక్కడ ఉండేవాళ్లకు ఉపాధి రావాలి. కొంతమందికి మీరు మళ్ళా బ్లాక్ మార్కెట్ చేయడం, దందాలు చేయడం, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు. వినియోగదారుడికి కూడా అవసరమైన వాళ్ళకి ఇసుక అందుబాటులో ఉండాలి. 2 కూడా బ్యాలెన్స్ చేయాలి. ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలో చేద్దాం. నేను కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, ఒకసారి చెక్ చేస్తారు. చెక్ చేసి ఇది చేస్తారు. మీరు కాగితాలు ఇవ్వాల్సిన అందరూ కాగితాలు ఇవ్వండి. అన్ని నేను తీసుకుంటానికి వస్తాను. మీరు ముందుకు వచ్చి అన్ని ఇవ్వండి. అన్ని తీసుకొని నేను యాక్షన్ తీసుకుంటాను. ఓకేమా? తీసుకున్నాను. ఓకే, మీరు ఓకే పంపించా కాగితాలు పంపేయండి. ఆ కాగితాలన్నీ పంపేయండి. అవి నేను తీసుకొని యాక్షన్ తీసుకుంటా తమ్ముడు. ఇంకా మళ్ళీ లేట్ అవుతుంది. మీరు వాయునాడు కోసం మన ముస్లిం సోదరులు మీకు ఫండ్ ఇస్తున్నారు సార్, మీ తరపున ఇవ్వడానికి. దేనికి? అక్కడ మన కేరళకి ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసి సోమశిల ప్రాంత రైతాంగం యొక్క సమస్యలను సావధానంగా ఆలకించినటువంటి గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారికి సాదరంగా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నామండి. ఒక రైతన్నగా పడమటి నాయుడుపల్లి పొంగూరు జలాశయ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి తెలియజేస్తున్నారు. అమ్మా, ఇక్కడికి వచ్చినటువంటి లబ్ధిదారులు ఎవరికైనా ఏదైనా ఫిర్యాదులు గ్రీవెన్సులు కనుక ఉన్నట్లయితే పీజీఆర్ఎస్ లో నమోదు చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నామండి. నమోదు చేయించుకున్న అందరికీ కూడా పరిష్కారం చూపించడం జరుగుతుంది. ఓకే, మంచిదే, మాట్లాడదాం. ఎవరైతే అర్జీలు ఇస్తున్నారో అన్ని రిజిస్టర్ చేస్తున్నాం. నేను ప్రతి ఒక్క అర్జీకి సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ఎన్ని పరిష్కారం అయితే పరిష్కారం చేస్తాం. ఒకవేళ పరిష్కారం చేయలేకుండా కోర్టు లిటిగేషన్ అంటుంటే
మీ అందరికీ సమాచారం ఇస్తాం. ఏ ఒక్క కాగితం కూడా ఎక్కడా వేస్ట్ కాదు. మీరు ఇచ్చిన కాగితాలన్నీ రికార్డ్ చేసి ప్రతి వారం నేను 1 గంట దాని మీద సమీక్ష చేసి బాధ్యత కూడా ఫిక్స్ చేసి అధికార యంత్రాంగానికి దాన్ని పరిష్కార మార్గం దిశగా తీసుకెళ్తాను. మీరు ఇచ్చేటన్ని తీసుకొని చేస్తాం. అందరికీ నమస్కారాలు. ఓకే. అమ్మా, లబ్ధిదారులు అందరూ కూడా మీ సమస్యల్ని పీజీఆర్ఎస్ లో నమోదు చేయించండి దయచేసి. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్యమంత్రి వర్యుల వారికి మరియు స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి మరియు పొంగూరు నారాయణ గారికి మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, ప్రజలు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. దయచేసి వరుస పాటించవలసిందిగా కోరుతున్నాము.